ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరారు కవిత. కొద్దిసేపటి క్రితం ఆమె ఢిల్లీ ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. 2 గంటల 45 నిమిషాలకు ఫ్లైట్లో ఆమె హైదరాబాద్ బయలుదేరారు. పార్టీ ఆఫీస్ నుంచి ఎయిర్పోర్ట్కు బయలుదేరే ముందు జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు కవిత. న్యాయం గెలిచింది, పోరాటం ఇక ముందు కూడా కొనసాగుతుంది అన్నారు కవిత. ఎప్పటికైనా నిజమే గెలుస్తుందని కామెంట్ చేశారు ఆమె. 5.5 నెలల తర్వాత కవిత హైదరాబాద్ వస్తున్నారు. మార్చి 15న లిక్కర్ కేసులో కవిత అరెస్ట్ అయ్యారు. అప్పటి నుంచి తీహార్ జైల్లో ఉన్నారామె. నిన్న సుప్రీంకోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. ఈరోజు ట్రయల్ కోర్టులో విచారణ ఉండడంతో రాత్రి ఢిల్లీలోనే ఉన్నారు. ట్రయల్ కోర్టు విచారణకు వర్చువల్ పద్ధతిలో హాజరయ్యారు కవిత. అయితే ఆ విచారణ వాయిదా పడటంతో హైదరాబాద్కు బయలుదేరారు కవిత. I am sure justice will prevail. Okay. Ma'am, thank you. Ma'am. Absolutely. Thank you. And I'm very happy to Hello, ma'am. Thank you for all the support. Thank you. And a message that you would like to give to the people? Well, I always believe that truth will prevail, justice will prevail, and it will. And we will certainly fight back. We will not lose our resolve. We will fight back. Yesterday you said that you will be taking this battle forward. Absolutely, absolutely. We will let you know, but we will continue fighting. Thank you. Jai Telangana. What all have you been reading all these months? What all have you been reading all these months? I'm very happy to ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరారు కవిత. దానికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ దృశ్యాలు మనం ఎన్టీవీ స్క్రీన్పై చూస్తూ ఉన్నాము. కవిత ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్తున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాము. 2 గంటల 45 నిమిషాలకు విస్తార ఫ్లైట్లో హైదరాబాద్కు బయలుదేరుతారు కవిత. కొద్దిసేపటి క్రితం ఆమె ఢిల్లీ ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. 2 గంటల 45 నిమిషాలకు ఫ్లైట్లో ఆమె హైదరాబాద్ బయలుదేరుతారు. అయితే పార్టీ ఆఫీస్ నుంచి ఎయిర్పోర్ట్కు బయలుదేరే ముందు జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు కవిత. న్యాయం గెలిచింది, పోరాటం ఇక ముందు కూడా కొనసాగుతుంది అన్నారు కవిత. ఎప్పటికైనా నిజమే గెలుస్తుందని కామెంట్ చేశారు ఆమె. అయితే 5.5 నెలల తర్వాత కవిత హైదరాబాద్ వస్తూ ఉన్నారు. మార్చి 15న లిక్కర్ కేసులో కవిత అరెస్ట్ అయ్యారు. అప్పటి నుంచి తీహార్ జైల్లోనే ఉన్నారామె. నిన్న సుప్రీంకోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. ఈరోజు ట్రయల్ కోర్టులో విచారణ ఉండడంతో రాత్రి ఢిల్లీలోనే ఉన్నారు. ట్రయల్ కోర్టు విచారణకు వర్చువల్ పద్ధతిలో హాజరయ్యారు. అయితే ఆ విచారణ వాయిదా పడటంతో హైదరాబాద్కు బయలుదేరారు కవిత. దానికి సంబంధించిన దృశ్యాలు ఎక్స్క్లూజివ్గా ఎన్టీవీ స్క్రీన్పై చూస్తూ ఉన్నాము. కవిత ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్తున్న దృశ్యాలు. will prevail.